నగరాలను పట్టి పీడించే ఎన్నో సమస్యలలో ట్రాఫిక్ జామ్ ఒకటి. ట్రాఫిక్ జామ్ సమస్య అనేది అన్ని పెద్ద నగరాలలో ప్రధానంగా కనిపిస్తోంది. ఢిల్లీలోని డిఎన్డి ఫ్లైఓవర్ నుంచి ముంబై వర్షాల వరకు ప్రజలు చాలా సార్లు చాలా గంటల పాటు ట్రాఫిక్ కష్టాలు అనుభవించారు. మన హైదరాబాద్ లాంటి నగరాలలో చిన్న వర్షం కురిస్తే చాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఎందుకలా జరుగుతుందన్నది బ్రహ్మరహస్యంగానే ఉంటుంది. ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఈ సమస్య మాత్రం తీరడం లేదు. నిజానికి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోవడానికి ఎవరూ ఇష్టపడరు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ తో ప్రజల పరిస్థితి చూస్తుండగానే అధ్వానంగా మారిపోతోంది. ముందుకు కదలలేము, వెనక్కి మళ్ళలేము. మానవ అవసరాలు వేధిస్తూ ఉంటాయి. అందుకే గూగుల్ మ్యాప్ లో తాము వెళ్లే దారిలో ట్రాఫిక్ తీవ్రత తెలుసుకున్నాకే ఆ రూట్ లో వెళ్ళడానికి సాధారణంగా ఎవరైనా ప్రయత్నిస్తారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గురించి. ఇది చైనాలో జరిగింది. ఇది 1-2 గంటలు కాదు, ఏకంగా 12 రోజుల పాటు కొనసాగింది. రోజుల తరబడి వాహనదారులు, ప్రయాణికులు రోడ్లపైనే గడపాల్సి వచ్చింది. కాలకృత్యాలు, స్నానపానాదులు అన్ని రోడ్డు వెంటే చేశారు. తినడానికి తిండి, తాగేందుకు నీళ్లు లేక జనం అవస్థలు పడ్డారు. రాత్రైతే ఎక్కడి వారక్కడే వారి వారి కార్లలోనే పడుకోవాల్సి వచ్చింది. ఈ సుదీర్ఘ జామ్ కారణంగా రోడ్డుపై నిలిచిపోయిన వాహనదారుల కోసం ఆ పక్కనే నిత్యావసరాల దుకాణాలు కూడా వెలిశాయి. హైవేపై స్నాక్స్, కూల్ డ్రింక్స్, న్యూడిల్స్, తాగునీరు విక్రయించే కొందరు దుకాణాలు తెరిచారు. ఆ సమయంలో అక్కడి వస్తువుల ధర అసలు కన్నా 10 రెట్లు ఎక్కువగా పెంచేసి అమ్మారు. అయినప్పటికీ ప్రజలు వాటిని కొనుగోలు చేయాల్సి వచ్చింది. అందుకే చైనా జాతీయ రహదారి 110 ట్రాఫిక్ జామ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజింగ్ టిబెట్ ఎక్స్ప్రెస్ లో మంగోలియా నుండి బీజింగ్ కు భారీ సంఖ్యలో బొగ్గు మరియు నిర్మాణ సామాగ్రిని తీసుకువెళ్తున్న ట్రక్కుల కారణంగా భారీ జామ్ ఏర్పడింది. ఆ సమయంలో బీజింగ్ టిబెట్లను కలిపే హైవే నిర్మాణంలో ఉంది. దీంతో వాహనాలు వేగంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వాహనాలు ఎక్కువై మార్గం సరిపోకపోవడంతో రోజుకు 1 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయి. ఈ క్రమంలో కొన్నింటికి ఇంధనం నిండుకోవడంతో ఆగిపోవడం జరిగింది. చాలా వాహనాలు ఇతర కారణాల వల్ల చెడిపోయాయి. దీంతో హైవేపై 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడంతో రహదారి మూసుకుపోయింది. అయితే ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు సైన్యం రంగంలోకి దిగిన 12 రోజుల పాటు కొనసాగింది. ఈ సమయంలో వాహనదారులు నరకం అనుభవించారు. వరల్డ్ రికార్డ్ సాధించిన ఈ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు స్థానిక పరిపాలనా యంత్రాంగం కూడా తోడై పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. హైవే నుంచి కొన్ని ట్రక్కులను క్రేన్ సాయంతో తొలగించారు. ఎక్కడికక్కడ కదలడానికి కూడా వీల్లేకుండా ఇరుక్కుపోయిన ట్రక్కులన్నింటినీ ఒక్కొక్కడిగా హైవే నుంచి పక్కకు పెడుతూ ట్రాఫిక్ ను ముందుకు కదిలించే ప్రయత్నం చేశారు. హైవేపై రెండు వైపులా ఉన్న లైన్లను వాహనాల కోసం బార్లు తెగించారు. ఈ విధంగా ఎన్ని చర్యలు తీసుకున్నా 12 రోజుల తర్వాత గానీ ట్రాఫిక్ జామ్ ముగియలేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 2 ఏళ్ల క్రితం పాకిస్తాన్లో భారీ హిమపాతం కారణంగా ఎత్తైన కొండల్లో ట్రాఫిక్ జామ్ జరిగింది. ఆ ఘటనలో కార్లలో చిక్కుకుపోయిన 21 మంది పర్యాటకులు ఎక్కడి వారక్కడే గడ్డ కట్టుకుని మృతి చెందారు. మంచులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు మిలిటరీ సహాయక కార్యక్రమాలను చేపట్టినా భారీ నష్టం తప్పలేదు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైనటువంటి మర్రి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సాధారణంగా అడ్వెంచర్ టూరిజంలో భాగంగా ఇలా పర్యాటకులు మర్రికి వస్తుంటారు. అయితే అనుకోని విధంగా భారీ హిమపాతం కారణంగా జనం ఎక్కడి వారక్కడే రోడ్లపై చిక్కుకుపోయారు. రహదారిపై కుప్పలా పేరుకుపోయిన మంచు కారణంగా వాహనాలు జారిపోతున్నాయి. ముందుకు కదిలే వీలు లేకుండా పోవడంతో జనం కార్లలోనే చిక్కుకుపోయారు. మంచు తుఫాను కారణంగా దాదాపుగా 1000 వాహనాలు హైవేపై చిక్కుకుపోయాయి. అసాధారణంగా కురిసే భారీ హిమపాతాన్ని చూడడానికి 1,00,000కు పైగా కార్లలో పర్యాటకులు మర్రి ప్రాంతానికి వచ్చారు. నిజానికి ఆ ప్రాంతం అంతటి జనం తాకిడిని తట్టుకోలేదు. ఈ కారణంగానే మర్రి లోపలికి వెళ్లే బయటకు వచ్చే వాహనాలపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిజానికి ఆ సమయంలో కురిసిన విపరీతమైన హిమపాతం కారణంగా జనం కార్లలోనే గడ్డ కట్టుకుపోయి మరణించగా, మిగతా వారు ఎలాగోలా ఆ ప్రదేశం నుంచి బయటకు వచ్చి తప్పించుకునే ప్రయత్నంలో ఊపిరాడక చనిపోయారు. నిజానికి ఆ సమయంలో ప్రజలు భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. అంత పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో టూరిస్టులే కాకుండా స్థానిక ప్రజలు కూడా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. వాహనాలకు ఇంధనం, జనానికి గ్యాస్, ఈ నీటి కొరత ఏర్పడింది. గత 20 ఏళ్లలో ఎన్నడూ ఎరుగనంత జనం ఒక్కసారిగా వాహనాలతో తరలి రావడంతో ఈ ప్రమాదం సంభవించింది. పర్యాటకుల మృతి పట్ల అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయ చర్యలకు ఆదేశించారు. ఇవన్నీ పక్కన పెడితే చివరకు ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పై కూడా ట్రాఫిక్ జామ్ జరుగుతూ ఉంటుంది. ఈ సంగతి మీకు తెలుసా? అవును, సముద్ర మట్టం నుండి వేలాది అడుగుల ఎత్తులో ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ పై అనుకోని విధంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అసలే అవి హిమాలయాలు.
రక్తం గడ్డ కట్టించే చలి వాతావరణం అక్కడ ఉంటుంది. ఎటు చూసినా దట్టంగా పడే మంచు, ఎముకలు కొరికే చలిలో అతి శీతల గాలులు వీస్తుండగా సాగే సాహస యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అసలు ఊపిరి పీల్చుకునేందుకు కూడా తగినంత ఆక్సిజన్ లేని ఈ ప్రాంతంలో వందలాదిగా సాహసికులు పర్వత శిఖరం అధిరోహించేందుకు పోటెత్తారు. ఎన్ని సవాలు ఎదురైనా సరే అనుకున్న లక్ష్యం సాధించేందుకు ప్రాణాలను సైతం తెగించారు. దీంతో ఎవరెస్ట్ పై కూడా ఆ సన్నని దారిలో ట్రాఫిక్ జామ్ తప్పలేదు. అప్పటికే ఎవరెస్ట్ పర్వతారోహణం ముగించుకొని ఒక వ్యక్తి తన తిరుగు ప్రయాణంలో చీమల బారుల కదులుతున్న జనాన్ని చూసి షాక్ అయ్యాడు. ఆ దృశ్యాలను వీడియో తీయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం ప్రపంచానికి తెలిసింది. ఆనాటి ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెంటనే వైరల్ గా మారింది. ఆ వ్యక్తి తనకు ఎదురైన సుమారు 500 మంది పర్వతారోహకులను వీడియో తీసేదాకా నేపాల్ ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. సాహసికులను ఎవరెస్ట్ అధిరోహణకు అనుమతించే విషయంలో ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ పాటించాలని నిర్ణయించింది. నిజానికి ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. 1953లో మొదలైన ఎవరెస్ట్ పర్వతారోహణ ఇప్పటికీ కొనసాగుతోంది. గత 70 ఏళ్లుగా ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 7,000 మంది మాత్రమే శిఖరం పైకి చేరుకుని రికార్డును సృష్టించారు. అలాంటిది కేవలం ఆ ఒక్క రోజే 500 మంది సాహసికులు శిఖరానికి క్యూ కట్టారు. అంతగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం అంటే మాటలు కాదు. నిజానికి అంత పెద్ద సంఖ్యలో జనం క్యూ కట్టడం నియమాలకు విరుద్ధం. అడుగు తీసి అడుగు వేయడమే ప్రమాదకరంగా ఉంటుంది. ఎక్కడైనా ఎవరికైనా ఏ క్షణమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అంత పెద్ద సంఖ్యలో జనానికి అనుమతి ఇవ్వడం ప్రమాదకరమైన విషయం. అయితే అమెరికా డాలర్ల కోసం నేపాల్ ఎవరెస్ట్ పర్వతారోహకులకు అనుమతినిచ్చిన కారణంగా ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ వీడియోలో దాదాపు కిలోమీటర్ల మేర జనం ఒకరి వెనుక ఒకరుగా పర్వతారోహణ కోసం పోటీ పడుతున్నారు. అంతా ఒకే తాడును పట్టుకుని పర్వతారోహణ చేయడం అత్యంత ప్రమాదకరమైన విషయమని అందరికీ తెలుసు. ఎక్కడ ఎవరికి ఏ ప్రమాదం జరిగినా వెనుకున్న వారు దాటిపోతారే తప్ప సాయం చేయడానికి ఉండదు. ఎవరి ప్రాణాలు వారికి ఆ సమయంలో తీపిగానే ఉంటాయి. ఆ సమయంలో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన వారిలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కనీసం వారి శవాలు కూడా బేస్ క్యాంప్ వరకు తీసుకురావడం కుదరలేదు. ఇప్పటికీ అవి మంచులో కప్పబడి ఉంటాయని చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనా క్రమ పద్ధతిలో ఉండే ట్రాఫిక్ వల్లే జనజీవనం సాఫీగా సాగుతోంది. ఎక్కడైనా చిన్న అవాంతరం ఏర్పడినా ట్రాఫిక్ అడ్డంగా నిలిచిపోతోంది. అది ఏ రూపంలో ఉన్నా జనానికి అసౌకర్యంగానే ఉంటుంది.